హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే మేము మదురైలో ఉండే ఫేమస్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఆ ఫేమస్ ప్లేస్ అంటే తెప్పకుళం అనమాట. దీనికైతే పెద్ద హిస్టరీ అయితే ఉందండి. ఇక్కడ కొలను కనిపిస్తుంది కదా, ఇదైతే 16వ శతాబ్దం నాటి కొలను అనమాట. దీనికైతే చాలా హిస్టరీ ఉంది. హిస్టరీతో పాటు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అండ్ చిన్న చిన్న షాపింగ్ అయితే ఫేమస్ అండి. మాకైతే ముందుగా పానీపూరి స్టాల్ అయితే కనిపించిందండి. మీకు తెలిసిందే కదా, అమ్మాయిలు ఎక్కడ ఉంటారో పానీపూరి అన్నా సరే. సో మేమైతే ఒక ప్లేట్ అయితే ఆర్డర్ పెట్టామండి. ఒక ప్లేట్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడైతే ఏ ఫుడ్ దొరకదని లేదండి. అలాగే హిస్టరీ గురించి మాట్లాడుకుంటూ ఫుడ్ అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం పదండి. ఇంకా ఇక్కడ నైట్ అవ్వలేదు కదా, అందుకే షాప్స్ అయితే ఓపెన్ చేయరు. చాలా బావుంటుంది షాప్స్ అయితే నైట్ టైమ్ చూడడానికి. నాకైతే పానీపూరి అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే కొలను కనిపిస్తుంది కదా, 4 పక్కల అన్ని షాప్స్‌తో నిండిపోయి ఉంటాయన్నమాట. స్ట్రీట్ షాపింగ్, ఫుడ్ అన్నీ నిండిపోయి ఉంటాయన్నమాట. పానీపూరి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో పానీపూరి అయితే తినేసాం. ఇంకొక ఫుడ్‌కి అయితే ఎళ్తున్నాం అనమాట. అండ్ మీకు ఇక్కడ కొలనని చెప్పాను కదా, ఈ కొలనుకి హిస్టరీ అని చెప్పాను కదా. ఇదైతే తిరుమల నాయకర్ గారు కట్టించారనమాట 16వ శతాబ్దంలో. అండ్ ఇది తవ్వినప్పుడు ఏంటంటే వినాయకుడి విగ్రహం బయటికి పడిందనమాట. ఆ వినాయకుడి విగ్రహం అనమాట మీనాక్షి అమ్మన్ టెంపుల్‌లో ఉంది. మీరు చాలా మంది చూసుంటారు. అండ్ ఎవరైతే చూసారో వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే మాకు ఫ్లవర్స్ కనిపించాయి. ఎళ్ళినప్పుడు ఏంటంటే నేను మల్లెపూలు అనుకున్నాను. సో అయితే మల్లెపూలు కాదండి. మల్లెపూలు ఎందుకు తీసుకొని రాలేదు అని అడిగితే, మల్లెపూలు అయితే చాలా రేట్ అమ్మా, నేను తీసుకొని రాలేను అంటే, సరేలే నాకు కావాల్సిన మల్లెపూలు కదా, ఇవెందుకు తీసుకోవాలి అనుకున్నాను. సో ఫస్ట్ బోని మనమే కదా అని నేనైతే తీసుకున్నాను. పిలిచి మరి తీసుకోకపోతే బాధపడతారు కదా ఎవరైనా. నాకలా ఇష్టం ఉండదండి. పిలిచిన వెంటనే తీసుకుంటాను. నచ్చినా నచ్చకపోయినా నేనైతే. అండ్ ఇక్కడైతే నేను రూ. 50 తీసుకున్నాను పూలైతే. అండ్ ఇక్కడ పిన్నిస్తారు వీళ్ళైతే. సో ఇక్కడ మల్లెపూలంటే చాలా ఫేమస్ అండి తమిళనాడులో. కానీ కొంతమంది తీసుకొని రారనమాట, చాలా ఎక్కువ రేట్ అని. సో మీకు స్టార్టింగ్‌లో అయితే కొలను చూపించాను కదండీ! దానికైతే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇదైతే సౌత్ ఇండియాలో లార్జెస్ట్ కొలనండి. ఇదైతే ఎంత పురాతనమైందంటే ఇదైతే 16వ శతాబ్దం చెందిన కాలం నాటిదనమాట ఈ కొలననేది. మీకు తెలుసు కదా, స్టార్టింగ్‌లో చెప్పాను. ఇదైతే తిరుమల నాయకర్ గారు కట్టించారనమాట. ఇదైతే మొత్తం 16 ఎకరాలు ఉంటుంది ఈ కొలననేది. మీకు ఇంకొక విషయం తెలుసా? దీనికి ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఇదైతే వైగై రివర్‌తో ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుందనమాట. దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది ఏంటంటే 16వ శతాబ్దంలోనే మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేశారనమాట తిరుమల నాయకర్ గారు. మేము అలా వస్తుండగా ఎస్కే స్నాక్స్ అని స్టాల్ అయితే కనిపించింది. ఇదైతే మా ఊర్లో జారుముడి అని అంటాం మేమైతే. మీ ఊర్లో ఏమని పిలుస్తారో నాకు తెలియదండి. ఇవైతే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. నేనైతే ఒకటి తీసుకున్నాను. దీంట్లో మురమరాలు అండ్ శనగలు, క్యారెట్, ఉల్లిపాయలు అండ్ స్పెషల్‌గా మామిడికాయ ముక్కలైతే మిక్స్ చేశారు. అండ్ లాస్ట్‌లో అయితే
కారం అండ్ మసాలా పేస్ట్ చేసి యాడ్ చేశారండి. దీంట్లో అయితే మామిడికాయ ముక్కలు అన్నీ వేసానండి. ఇంట్లో వెరైటీగా ఉంటుంది. సో పైన ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. నేను తింటాను. క్రంచీ క్రంచీ క్రంచీగా ఉంది. బాగుంది. డిఫరెంట్ టేస్ట్ చూడండి. నాకు కొంచెం పెట్టు. ఇప్పుడైతే కొంచెం చీకటి పడుతుంది కదా, అన్ని షాప్స్ దగ్గర లైట్స్ అయితే ఆన్ చేసేస్తున్నారు. నాకైతే నచ్చలేదు. అదైతే తినేసి అలా మొబైల్ కవర్ కోసం వెతుకుతున్నాను. అంతలోనే నాకైతే డ్రింక్ షాప్ కనిపించిందండి. మేమైతే బ్లూ మొజిటో అండ్ స్వీట్ సోడా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక్కడ నిమ్మకాయ చెక్క పిండేసి డైరెక్ట్గా జ్యూస్లో అయితే వేసేసారండి. తాగినప్పుడు స్టార్టింగ్ బాగానే అనిపించింది, కానీ తాగుతూ చేదనిపించింది మాకైతే. నేనైతే స్టార్టింగ్ వచ్చినప్పుడు అక్కడే డ్రింక్స్ అయితే నేను తాగాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే, బాగా సర్వ్ చేసి ఇచ్చారు. ఇప్పుడైతే టేస్ట్ కూడా అంతగా బాగాలేదు. దానికి ఒకసారి, అది జనవరిలోనే తెప్పోత్సవం ఉత్సవాన్ని జరుపుకుంటారండి. దీన్నే ఫ్లోట్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ఈ తెప్పాకుళంలో సాటర్డే సండే అయితే జనాలు జాతరలా వస్తారండి. ఇక్కడికైతే చాలా బాగుంటుంది చూడడానికి ఆ ప్లేస్ అయితే. తెప్పోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే తిరుమల నాయకర్ గారు పుట్టినరోజు అనమాట ఆ రోజు. సో ఆ రోజు ఈ తమిళ వాళ్ళంతా తెప్పోత్సవం అనే ఉత్సవాన్ని జరుపుకుంటారు చాలా గ్రాండ్గా అన్నమాట. పొలాల మధ్యలో ఒక గుడి అయితే కనిపిస్తుంది కదండి, ఆ గుడిలో వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. సో తవ్వినప్పుడు వినాయకుడి విగ్రహం చాలా పెద్దదండి. అదైతే మధుర మీనాక్షి అమ్మ టెంపుల్లో పెట్టేశారు. చూడదు
అలా కంప్లీట్ చేసి చిన్న స్ట్రీట్ షాపింగ్కి అయితే నేను వచ్చేసాను. మేకప్ ప్రొడక్ట్స్ అయితే చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ లిప్ పెన్సిల్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడైతే. మనం బయట ఎలా కొంటామో ఇక్కడ కూడా అంతే రేట్ అండి. ఇక్కడైతే బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను, చాలా డిఫరెంట్గా ఉంది, స్టైల్ కూడా ఉందని తీసుకున్నాను నేనైతే. తర్వాత ఇయర్ రింగ్స్ కోసం అయితే నేను వెతకాను అనమాట. ఇలాంటి ఫ్లవర్స్ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకున్నాను. అండ్ కాళ్ళకి నల్ల పూసలు లాంటిది ఒకటి అయితే తీసుకున్నాను నేనైతే. అండ్ లాస్ట్లో స్టోన్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను నేనైతే. స్టార్టింగ్లో వచ్చినప్పుడు నెక్ సెట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నేను స్టార్టింగ్ తీసుకున్నాను నెక్ సెట్స్ అనేవి. వచ్చినప్పుడు అయితే నెక్ సెట్స్ అయితే లేవండి ఇక్కడైతే. గుర్తు బాగున్నాయా, డైమండ్ బాగున్నాయా? డైమండ్ ఇవా డైమండ్. ఎక్కడ ఇదైతే కంప్లీట్ చేసి వేరే స్టాల్కి అయితే వెళ్ళామండి మేమైతే. ఇక్కడైతే నూడిల్స్ స్టాల్ అయితే కనిపించింది నాకైతే. ఇక్కడ మేము తిన్నది ఎగ్ నూడిల్స్ అండి. మేమైతే ఫస్ట్ చికెన్ నూడిల్స్ అయితే అడిగాం. వాళ్ళు ఏం చెప్పారంటే చికెన్ నూడిల్స్ ఇక్కడ దొరకదు, ఇక్కడ ఏంటంటే చికెన్తో చేసిన ఐటమ్స్ దొరుకుతాయి కానీ చికెన్ నూడిల్స్ అయితే దొరకదండి. ఫుడ్ దగ్గర అయితే జనాలు జాతరలో ఉన్నారండి బాబు. మా హస్బెండ్ వచ్చాడండి, అలా దరిద్రుడు. వేరే దగ్గర బాయ్. నాకైతే ముందు షాప్ దగ్గర అనుకున్న ఇయర్ రింగ్స్ అయితే నాకు దొరకలేదండి. సో అయితే నేనైతే వేరే షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక్కడైతే చాలా ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి. డైలీ యూజ్కి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి అయితే.
చాలా బాగుంటాయని నేనైతే తీసుకున్నాను. ఇవి కొంచెం వారంటీ కలర్ ఫెయిల్ అవ్వని తీసుకున్నాను. నేను పెట్టుకున్న జుంకాలు కూడా లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్నాను నేనైతే. ఇక్కడ చూసారా నేను తమిళ వాళ్ళతో ఎలా కలిసిపోయి షాపింగ్ అయితే చేసేస్తున్నాను. అలా ఇయర్ రింగ్స్ ఉండడం వల్ల నేనైతే ఏం కొనాలో అర్థం కాలేదు నాకైతే. అలా చూసుకొని ఉండిపోయాను నేనైతే. ఇక్కడ సారీ పైనకి హాఫ్ సారీ పైనకి చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇయర్ రింగ్స్. ఇక్కడైతే నేను గోల్డ్ కలర్ లో లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ సెట్ తీసుకున్నాను. అలాంటి సెట్ వేరే మోడల్ అయితే మళ్ళీ తీసుకున్నాను. ఇవైతే హాఫ్ సారీ పైకి సారీకి పైకి చాలా బాగుంటాయి. ఇవైతే నేను తీసుకున్నాను. అప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు ఇద్దరునే. చూసారు కదా, నేను ఈవినింగ్ ఫ్లవర్స్ కొన్నాను కదా పెద్ద ఆవిడ దగ్గర. తనైతే వెళ్ళిపోయినప్పుడైతే నాకు బాయ్ చెప్పారు. నాకు ఎలాగా ఎవరైనా చెప్తే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతానండి. అలా షాపింగ్ చేసి మళ్ళీ ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడైతే మోమోస్ కనిపించాయి. నేనైతే చికెన్ మోమోస్ తీసుకున్నాను. మోమోస్ వచ్చిన వెంటనే కొలం దగ్గర కూర్చొని మోమోస్ అలా తింటున్నాను నేనైతే. మొదటిసారి తెప్పాకులం వచ్చినప్పుడు ఇక్కడ మోమోస్ తిన్నప్పుడు వీళ్ళైతే వేరే షేప్లో చేసి పెట్టారండి. ఇప్పుడైతే వెరైటీగా చేసి పెట్టారు వీళ్ళైతే. అప్పుడంటే టేస్ట్ అయితే నాకు అనిపించలేదు వీళ్ళ దగ్గర. మేమైతే బుధవారం వచ్చామండి ఇక్కడికైతే. క్రౌడ్ తక్కువగా ఉన్నారు. సాటర్డే సండే అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ టెంపుల్ సిటీ హోటల్ చూసారా? నేను కొడైకెనాల్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో టెంపుల్ సిటీ హోటల్ మీకు చూపించాను. అచ్చం సేమ్ ఇక్కడ కూడా ఎలానే ఉంది. ఇక్కడ చూసారా, మేము స్టార్టింగ్ షాపింగ్ చేసాం కదా, ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారో. ఇయర్ రింగ్స్ అంటే చాలండి, అమ్మాయిలకి పడి చచ్చిపోతారు అమ్మాయిలు అయితే. నాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇయర్ రింగ్స్ అయితే. అలా నడుచుకుంటూ వెళ్తే నాకైతే మళ్ళీ పానీపూరి కనిపించిందండి. అదైతే చాలా డిఫరెంట్గా కనిపించింది నాకైతే. సో అక్కడికైతే వెళ్ళాలనిపించింది. సో వెళ్ళిపోయాం అక్కడైతే. ఎప్పుడు తిన్న పానీపూరి కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే సో వెళ్ళామన్నమాట మరొకసారి.
తినైతే చాలా నీట్ గా సర్వ్ చేస్తున్నారు గ్లౌజులు వేసుకొని. తినైతే ఇక్కడ పూరీలో మసాలా అయితే పెడుతున్నారండి. ఇక్కడైతే 5 రకాల పానీలైతే పెట్టున్నారండి. ఫస్ట్‌లో మినీ పానీపూరి, సెకండ్ స్పైసీ గార్లిక్, థర్డ్ వీఐపీ పానీపూరి, ఫోర్త్‌లో పానీపూరి, ఫిఫ్త్‌లో టామరిన్ అన్నమాట. నేనైతే ఇందులో 5 రకాల పానీలైతే ట్రై చేశానండి. నాకైతే దాంట్లో టామరిన్ పానీపూరి అండ్ స్పైసీ గార్లిక్ పానీపూరి అయితే నాకు చాలా నచ్చేసాయండి. ఇవైతే డిఫరెంట్ టేస్ట్‌లో ఉన్నాయండి నాకైతే. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. నాకు చాలా నచ్చాయి ఇవైతే. మనం వేరే దగ్గర తిన్నప్పుడు పానీలో అన్నీ కలిపేసి మనకిచ్చేస్తారు కదా! ఇక్కడైతే అలా కాదు. డిఫరెంట్‌గా పెట్టారనమాట. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా మనకి మనమే పానీ పోసుకొని తినేయొచ్చనమాట. లాస్ట్‌లో మొత్తం తినేసినాక నాకైతే దాహి పూరి ఇచ్చారండి. అది ఒకటి ఇవ్వాలి యాక్చువల్‌గా. ఏంటంటే మా ఇద్దరం ఉన్నామని 2 అయితే ఇచ్చారు. ఇక్కడ అడుగుతున్నారు మీకు ఏది నచ్చిందా అని. చెప్తున్నా మాకైతే 2 నచ్చాయి అనేసి. సో, ఇక్కడైతే మాకు 2 ఇచ్చారండి. నేను టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. నేనైతే లాస్ట్ దహీ పూరి కోసం అయితే వెయిట్ చేస్తున్నా అండి. ఎప్పుడిస్తే తినాలనిపిస్తుంది నాకైతే. టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. తింటుంటే ఎంత బాగుందంటే చాలా కూల్‌గా ఉందండి తినగానే నాకైతే. దహీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట దీని దగ్గర. దీంట్లో అన్నిటికన్నా నాకైతే చాలా నచ్చేసిందండి ఇదైతే. ఇన్ని తిన్నాక లాస్ట్‌లో ఏదో ఒకటి ఉండాలి గదండీ కూల్‌గా. సో, నేనైతే ఐస్ క్రీమ్ దగ్గరికెళ్ళామండి. అక్కడైతే నేను వెన్నెల అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అయితే ఆర్డర్ పెట్టామనమాట. ఈ అక్క స్టార్టింగ్‌లో ఫోను చూసుకుంటున్నారు. పిలిస్తే కూడా పలకట్లేదు ఈ అక్కయితే. హ్మ్.